ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారైన దేవానికి స్తోత్రం. చదవబడిన లేఖనాలను దీవించండి. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించినాం, గణపరిచినాం. మీ లేఖనాలు ఈ సమయంలో ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడాలని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి చదువుకున్న భాగంలో మనం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనకు 5 కాండాలు ఉన్నాయి. ఎన్ని కాండాలు ఉన్నాయి మొత్తము? 1 ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలు కూడా మోషే రాశాడు, మనకు తెలుసు. చివరి రచయిత కూడా 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఈ ప్రారంభంలో 5 పుస్తకాలకు 5 రకాలైనటువంటి సందేశం ఉంది. 5 రకాల భావాలు ఉన్నాయి. ఆదికాండం ఒక ఇశ్రాయేలు ప్రజలు ఒక కుటుంబముగా ఐగుప్తులోనికి వెళ్ళడానికి గురించి రాయబడి ఉంది. నిర్గమకాండం ఇశ్రాయేలు ప్రజల విమోచనను గురించి రాయబడి ఉంది. లేవియకాండం ఇశ్రాయేలు ప్రజల ఆరాధనను గురించి రాయబడింది. సంఖ్యాకాండం ఇశ్రాయేలు ప్రజల సంఖ్యక వివరాలను గురించి రాయబడింది. ద్వితీయోపదేశకాండం దేవుని ప్రజలకు వారు కనాను దేశంలోనికి వెళ్ళేటప్పుడు మరొకసారి వారికి బోధ వివరించబడింది. ఈ 5 విషయాలు 5 కాండాలకు పేర్లుగా పెట్టబడినాయి. అయితే మనం చదువుకున్నటువంటి భాగంలో అరణ్యములో దేవుని నడిపింపు అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. ఎక్కడ చెప్పండి? అరణ్యములో దేవుని నడిపింపు. అరణ్యం అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అరణ్యములు ఏమి దొరకవు. అరణ్యంలో ఏమి దొరుకుతాయి చెప్పండి? ఏం దొరకవు. నీళ్ళుండవు, చల్లని వాతావరణం ఉండదు, పచ్చని చెట్లు కనబడవు, అరణ్యము ఏమి కనపడవు. అయితే దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలు ప్రజలను దాదాపుగా 40 సంవత్సరాలు నడిపించినాడు. ఎన్ని సంవత్సరాలు నడిపించినాడు దేవుడు? మీ మనసంతా ఇక్కడే ఉండాలా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మైండ్ ఈజ్ మంకీ అన్నాడు ఒక ఆయన. మన మైండ్ ఏందంట? కోతి చేసినట్టు చేస్తాం, ఏదో ఒకటి గెలుకుతాం, ఏదో ఒక బుక్ తిప్పుతాం, ఏం దొరకకపోతే సాపలనే బిక్కుతాం, ఏదో ఒక ప్రయత్నం చేసి ఖాళీగా ఉండనే ఉండం. ఇంతకుముందు కాయిన్ డబ్బాలు ఉండేదో ఫోన్ మాట్లాడేటప్పుడు ఇక లాస్ట్ ఫోన్ మాట్లాడకుండా ఆ నంబర్లు వీకేస్తుంటారు. 1 2 3 4 ఉండేది కదా. ఆ నంబర్లో కూసిపోయి వీళ్ళు ఉట్టిగా మాట్లాడితే ఏం కాదు, మాట్లాడరు. ఏం చేస్తారు? ఆ నంబర్లు ఇట్లా లేపేస్తుంటారు అనమాట. ఇట్లా ఒక ఆయన చూసి ఇట్లా లాభం లేదు, ఉన్న కాయిన్ డబ్బాలలో మార్చాల్సి వస్తుంది అని ఏం చేసినట్టు ఒకటి ఖాళీ నోట్బుక్ పెన్ పెట్టినాడు. ఇక ఫోన్ మాట్లాడుకుంటూ ఊకుంటారు కదా, ఉత్త పిచ్చి కూతలు రాసుకుంటా గీక్కుంటా కూర్చుంటారు. ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు, గీక్కుంటూనే ఉంటారు. మనం అట్లా ఉండకూడదు. సంఘంలో వచ్చిన ఉద్దేశం వాక్యం వినడానికి. దేవుని మందిరంలో ఉన్నామంటే వాక్యం నేర్చుకోవాలి, మన బతుకులు మార్చుకోవాలనే ఉద్దేశంతో మనం రావాలి. అయితే ఇక్కడ అరణ్యములో దేవుని నడిపింపు ఎలాగూ సాగిందో అనేది మనం చూడవచ్చు. నిర్గమకాండంలో వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినారు, అంతే కదా. అయితే నిర్గమకాండంలో కేవలం 1 సంవత్సరానికి సరిపోయినంత ప్రయాణానికి సరిపోయిన వివరాలు మాత్రమే రాయబడినాయి. సంఖ్యాకాండంలో 38 సంవత్సరాల చరిత్ర రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల 30 సంవత్సరాల చరిత్ర సంఖ్యాకాండంలో రాయబడింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ప్రయాణం చేసినారు, దేవుని నడిపింపులు ఎట్లా సాగినారో ఈ అధ్యాయంలో మనం చదివి ముందుకు సాగుదాం. చూడండి, 9వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం 1వ నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఎక్కడున్నారంట? ఏ అరణ్యములు ఉన్నారంట వాళ్ళు? మీకు అక్కడ జవాబు దొరుకుతుంది. మీరు అందుకే చదివేటప్పుడు జాగ్రత్త వినాలి. ఏ అరణ్యములు ఉన్నారు చెప్పండి? సీనాయి అరణ్యములో ఉన్నారు వాళ్ళు.
ఎక్కడున్నారు? సీనాయి అరణ్యంలో ఉన్నారు. వాళ్ళ ప్రాంతాన్ని, వారు ఐగుప్తునాన్ని వదిలిపెట్టేశారు. దేవుడు చెప్పినటువంటి ఈ ప్రాంతానికి వెళ్ళాలా, దేవుడు చెప్పిన వాగ్దాన దేశానికి వెళ్ళాలా. అప్పటికి 1 సంవత్సరం గడిచిపోయింది వారి జీవితంలో. ఇది 2వ సంవత్సరం అని మాట కూడా చూడొచ్చు. అక్కడ రాయబడింది కదా, ఏం రాయబడింది చూడండి. మొదటి వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెల. ఎప్పుడంట? 40 సంవత్సరాల్లో 1 సంవత్సరం గడిచిపోయింది వారి జీవితంలో. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలోనికి వచ్చిన అనమాట. 2వ సంవత్సరం 2వ నెల మొదటి నెల. 2వ సంవత్సరం మొదటి నెల అంటే 1 సంవత్సరము వారి ప్రయాణము జరిగిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలో మొదటి నెలలో వారు ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు నీవు నేను దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది మన ప్రయాణం సాగబట్టి? ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కదా, దేవునికి ఆయాసకరమైనవి, దేవుని దుఃఖ పెట్టేటివి, దేవునికి కష్టం తెచ్చేటివి, దేవునికి అవమానం తెచ్చేటివంటివి ఎన్నో మన జీవితాల్లో జరిగిపోయినా లేదా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలో వారి ప్రయాణం సాగుతుంది. వారు ఏం చేశారో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి 9వ అధ్యాయంలో 15వ వచనం మరొకసారి నేను చదువుతున్నా. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. ఏమి నిలబెట్టినారంట? ఏం నిలబెట్టినారు వాళ్ళు? మందిరము మన లెక్క పర్మనెంట్ బిల్డింగ్ కాదు అప్పుడు. వినండి జాగ్రత్తగా. మందిరము అప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ కాదు, గుడారాలు అనమాట. గుడారాలు వేయడమే మందిరము. గుడారాలు వేసేవారు, పర్మనెంట్ బిల్డింగ్ కాదు. వారు 1 సంవత్సరం ఇక్కడ ఉన్నారనుకో, మళ్ళీ వెళ్ళాలంటే ఏం చేయాలా? మందిరానికి సంబంధించిన కట్టెలు, దానికి సంబంధించిన గుడారాలు, తాళ్ళు ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకొని మూట కట్టుకొని మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళు గాడిదల మీద, వారికి ఇవ్వబడిన జంతువుల మీద వేసుకొని పోవాలన్నమాట, వలస. ఇప్పుడు 2వ సంవత్సరము ఏం చేస్తున్నారు వారంటే, అక్కడ రాయబడిన మాట మందిరము, వారు మందిరమును నిలబెట్టిన దినమున. ఏం పెట్టినారంట? ఏం నిలబెట్టినారు? మందిరము నిలబెట్టినారు. ఎవరంటే ఎవరు నిలబెట్టనికి లేదు. మందిరం ఎవరు నిలబెట్టాలంటే చూడండి, బైబిల్ గ్రంథం ఆధారం మనకు కావాలా. ఎందుకంటే సొంత మాటలు కాదు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 57వ వచనం స్పష్టంగా చదవండి ఎవరైనా ఒకరు. 51వ వచనం. బోవునప్పుడు లేవీలే దాని విప్పవలెను, దిగునప్పుడు లేవీలే దాని వేయవలెను. మందిరం ఎవరు నిలబెట్టాలి చెప్పండి? లేవీయులే. మందిరము నిలబెట్టినప్పుడు లేవీయులే ఉండాలి, అవన్నీ తీసేటప్పుడు కూడా లేవీయులే ఉండాలి. ఒకవేళ అన్యుడు వేస్తే వానికి ఏమొస్తుందంట? మరణశిక్ష. అంటే సంఘములో ఉన్నవారు, సంఘ సభ్యులు సంఘక్షేమం కొరకై ప్రయాసపడాలి. అయితే వీరు అరణ్యంలో ఎట్లా ప్రయాణం చేశారంటే, నంబర్ 1 దేవుని పని చేశారు. ఏం పని చేశారు? లేవీయులు దేవుని పని. ఎంత భాగ్యం కదా! విశ్వాసిని భాగ్యమెంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారెవరు. దేవుని పని భాగ్యము, దేవుని పరిచర్య భాగ్యము. రాసుకోకూడదు ఇప్పుడు చెప్పట, వినాలి వినాలి వినాలి. మళ్ళీ నీకు నోట్స్ కావాలంటే ఇస్తా. దేవుని పని అది భారమా కాదా? దేవుని పని అంటే కట్టెలన్నీ విప్పాలా, గుడారాలన్నీ విప్పాలా, తాళ్ళన్నీ విప్పాలా కదా, ఎంత ప్రయాసం ఉంటుంది కదా. వీరు ఏం చేస్తున్నారంటే 2వ సంవత్సరం మందిరమును నిలబెట్టారు. దేవుని పని. మన ఆత్మీయాత్రలో ముందుకు సాగాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏది? ఫస్ట్ గుడారమా వేసుకోవాల్సింది? ప్రత్యక్ష గుడారమా, మందిరమా? ఫస్ట్ మన పనే. ఫస్ట్ దేవుని పని. ఫస్ట్ చేయాల్సిన పని అది దేవుని పని. దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని పరిచర్య ముందు అది ఉండాలి. మనం ఏం చేస్తాం?
మన పనులన్నీ అయిపోయినాక దేవుని పని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుడారాలు వెయ్యకముందే, వారి సొంత నివాసాలు ఏర్పరచుకొనకముందే దేవుని పనిని వారు కలిగి ఉన్నారు, దేవుని పరిచర్యను వారు కలిగి ఉన్నారు. అయితే వారు ఏం చేయాలంటే లేవీయులు మాత్రమే చేయాలి. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు దేవుని నమ్మిన వారే చేయాలి, పరిచర్యలో ముందుకు సాగాలి. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో దేవుని పని మనం ఎట్లా చేయాలి, పని ఎట్లా చేయాలి చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చదవండి ఎవరైనా ఒక్కరు. 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. పనిలో ఎట్లుండాలంట? నిపుణత, నైపుణ్యత ఉండాలి. పని చేస్తే ఎట్లుండాలా? నైపుణ్యత. మనం ఏం చేస్తామంటే ఒక పని చేయమంటే ఉన్న పని పాడు చేసి వస్తాం. ఒకసారి మనం చిన్న రేకులు ఉన్నప్పుడు వైట్ వాష్ చేయమని మన పిల్లలకి ఇస్తే వాడు ఏం చేసినాడు తెలిసిన, జల్లేసి వచ్చినాడు. అయిపోయింది అయ్యగారు సున్నం కొట్టేది. ఓరే రేకులల్లా అట్లే ఉండయిరా, ఏడైపోయిందిరా, మొత్తం జల్లేసిండు సగం. కానీ పనిలో నైపుణ్యత ఉండాలి. ఏ పని ఎక్కడ చేయాలి, ఎలాగూ చేయాలా, ఒక నైపుణ్యత ఉండాలి. ఇంకా లోకంలో ఉన్నట్టుగా దేవుని ఎరగనప్పుడుగా ఉన్నట్టుగా నైపుణ్యత లేకుండా పని చేయకూడదు, అడ్డదూడంగా చేయకూడదు పనులు. చాలాసార్లు మన పనులు ఎట్లుంటాయంటే చూసి రామంటే దాన్ని కాల్చి వచ్చేటట్టు చేస్తాం. పని చేస్తే నష్టం చేయకూడదు, పని చేస్తే నైపుణ్యత ఉండాలి కానీ నష్టం చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం, ఉన్నవన్నీ వగలగొట్టేస్తాం. పనిలో నైపుణ్యత, నిపుణత. లేవీయులు ఒక సిస్టమేటిక్గా ప్రత్యక్ష గుడారం కట్టే విధానం, దేవుడు ఏ పని ఎట్లా చేయమన్నాడో అదే కోణంలో వారు ఒక సిస్టమేటిక్ను ఫాలో అవుతున్నారు. విశ్వాసి కూడా, దేవుని నమ్మినవాడు, వారు ఎవరైనా కావచ్చు, నిరుపేద వ్యక్తి అయినా కావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా పనిలో మనం ఏముండాలా? నిపుణత, నైపుణ్యత. ఒక పని చేస్తే ఎట్లా క్లారిటీగా చేయాలనో అది నేర్చుకోవాలి. అది లేనంత వరకు మన బతుకులు బాగుపడతాయి? నో. ఒక చదువు చదివిన ఒక సిస్టమేటిక్, ఒక టైం టేబుల్, చదువులో అన్నిట్లో ముందు ఉండాలి, ఒక నైపుణ్యత ఉండాలి, నిపుణత ఉండాలి. వాడిని చదువు ఏం పనికిరాదు, ఆమె చదువులో ఏమంత మార్కులు చాలా తక్కువ వచ్చినాయి. స్టడీస్లో కానీ నువ్వు చేసే పనిలో కానీ ఏ పని చేసినా ఆయన పని చేస్తే చాలా నిపుణత గల వ్యక్తి. ఆఫీసులో ఉన్న నీ పని నిపుణత కలిగి ఉండాలి. నువ్వు నాటు వేయడానికి పోయినా నిపుణత ఉండాలి. నిన్ను చూసి ఏ పని రాదు, చేత కాదు అనకూడదు ఎవరు నిన్ను చూసి. నీ పనిలో నిపుణత ఉండాలి. లేవీయులు వారు ఏం చేస్తున్నారంటే ఒక సిస్టమేటిక్ను ఫాలో అవుతున్నారు, ఒక సిస్టాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నిపుణత ఉండాలి. పని రాకపోతే నేర్చుకోవాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. నిపుణత రావాలంటే హార్డ్ వర్క్ చేయకుండా ఏ పని రాదు. ఇప్పుడు కూలీలు ఉన్నారు, ఏం చేస్తారు? కూలి కంటే ఒక విధంగా పని చేస్తారు. మలేషా కూలి కంటే ఒక విధంగా పని చేస్తారు, గుత్త కంటే మరొక విధంగా పని చేస్తారు. కూలి అంటే స్లోగా 10కి ఎక్కితే 5కు దిగాల, ఉదయం 10కి ఎక్కితే 5కు దిగాల. వీళ్ళు పని మీద దృష్టి పెట్టారు, టైమే చూసుకుంటారు వాచ్. వాళ్ళకు లేకపోతే అన్న టైం ఎంత అయింది మాలు కలపాలనా, మాలు కలిపితే అయిపోతుందో అయిపోదో, వాడే మనకు చెప్తాడు, టైం చెప్తుంటాడు. ఓనర్ లాస్ అంతే. పనికి పిలుచుకునే లాస్ అయిపోతారు. పని చేసినంతే నాటికి మెల్లగా తీస్తారు. మిరపకాయలు తెస్తే మెల్లగా తీసమా వద్దా. ఆడ 12 అవుతుంటుంది. ఇక భోజనం తిందమ్మా, ఆకలి అవుతుంది. పేగులలో కొట్టుకుంటాయి. నీకు పైసలు కావాలా, అన్నీ కావాలి, కొట్టుకుంటాయి, పేగులే కొట్టుకుంటాయి నీకు. పని అంటే మనం ఎట్లా చేస్తాం? స్లోగా. అందుకే పనిలో మనము నిపుణత కలిగి ఉండాలి. ఇంకో మాట కూడా చూడండి, పనిలో ఎలాగ ఉండాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9:10 ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ఎట్లా చేయాలంట పని? శక్తి లోపము లేకుండా పని చేయాలి. ఎట్లా పని చేయాలంట? శక్తి లోపము లేకుండా. నువ్వు 50 కిలోల బరువు మోస్తావు, నువ్వేం చెప్తావు? నేను మోయలేను, 10 కిలోలు నాకు చాలా కష్టం, నేను చేయలేను అంటావు.
దీని ఏమంటారు? శక్తి లోపము. శక్తి లోపము లేకుండా పని చేయాలి. దేవుడు నీకు ఎంత శక్తి ఇచ్చినాడో అంత శక్తికి తగిన పని చేయాలి. నువ్వు ఏం చేస్తావు? శక్తిని అంతా దారబోసావా, దాచిపెట్టుకుంటావా? అంతా దాచిపెట్టుకుంటావు. బలమంతా దాచిపెట్టుకుంటాం. బలమంతా పోయాక అని పాట పాడతాం. ఎప్పుడు? బలమంతా పోయినాక. ఉన్నప్పుడేమో దాచిపెట్టుకుంటాం, బలమంతా దాచిపెట్టుకుంటాం. శక్తి అంతా పని చేస్తే చెమట రావాలి. చెమటలు వస్తున్నాయా? అరగక చెమటలు వస్తున్నాయి మనకు కదా. చెమట రావాలి, కష్టపడే గుణం రావాలి. ఏదైనా మనం ఎట్లా పని చేయాలంటే చెప్పండి. ఒకటి, ఎట్లా చేయాలంటే పని నిపుణతతో పని చేయాలి. రెండవది, శక్తి లోపము లేకుండా పని చేయాలి. శక్తి లోపం లేకుండా మందిరానికి వచ్చినా శక్తి లోపం లేకుండా పని ఎంచుకోమంటే ఏమి ఎంచుకుంటాం మనము? ఇస్తరాకులు తీసే కాడ మనం ఉంటామా? నో. బాత్రూంలో కాడ మనం ఉంటామా? చేతులు కట్టుకొని మైక్ కాడ నిలబడతాం. చేతులు కట్టుకొని గోడకు కాలు ఇట్లా వెనక పెట్టుకొని గాడిద లెక్క నిలబడతాం. పని మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు. అడగాల పని, నేనేం చేయమంటావు అని అడగాలి. మనం అడుగుతామా? ఏం అడగం. లేవీలకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. ఖచ్చితంగా మేఘం వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మేఘం వెళ్ళిపోయినప్పుడు అన్నీ మూట కట్టేసుకొని సర్దుకొని పోవాలా. పని కూడా మనకి ఎవరు చెప్పకూడదు. పరిచయం గురించి కానీ, అమ్మా శుభ్రం చేయండి అమ్మా, చేపలు వరసండి అమ్మా, అక్కడ ఫ్యాన్ పెట్టమ్మా, ప్రతి వారం చెప్పాలా. ఆదివారం ఫ్యాన్ పెట్టినారా, కట్కేసినారా, దుమ్ము దులిపినారా, టేబుల్ దురిసినారా, ఇవన్నీ ఎవరు చెప్పాలా? ప్రతివారం చెప్పాలనా? ప్రతివారం చెప్పాల్సిన పని ఉందా మనకు? చెప్పాల్సిన పని లేదు. ఒక సిస్టాన్ని మనం ఫాలో కావాలి. ఖచ్చితంగా మనకేముండాలంటే శక్తి లోపము లేకుండా పని చేయాలి. పని చేస్తే కూడా ఎలాంటి కోరుకోవాలి? మనము ఎలాంటి కోరుకోవాలా? శక్తి లోపం లేకుండా కోరకాలి. ఎలాంటి తీసుకోవాలా? ఎలాంటి పని చేయాలని ఇష్టపడాలా? నేను చాలా చివరిగా ఉండాలి. నేను ఆకులు తీసే కాడ నేను ఉండాలా, ప్లేట్లు కడే నేను ఉండాలా, బాసనలు కడే నేను ఉండాలా, చీపు కూరగాయలు కట్ చేసే కాడ నేను ఉండాలా. రాని పని మనం చేయకూడదు. లేవీలే చేయాలి ఆ పని అని రాయబడింది. ఎందుకు లేవీలే రాయబడాలి? 12 గోత్రాలు ఉండగా లేవీలే ఎందుకు చేయాలంటే, ఏ పనికి ఎవరి యోగ్యులో వారు చేయాలి. పని చేయాలంటే ఏదంటే అది చేయకూడదు, అన్ని చేసుకుంటూ పోకూడదు. అది కొంచెం ఇది కొంచెం సగం సగం పెట్టి మేనత్త అని పెట్టకూడదు. సగం పెట్టి ఇడిచి పెడతారు కొంతమంది, సగం చేస్తారు, ఇంకోటి గుర్తు వచ్చేందుకు అటు పోతారు. ఇంకా ఏదైనా పని మొదలు పెడితే సగమా పూర్తి చేయాలా? పూర్తి చేయాలా. ఆ పని చేసే వరకు నిన్ను మళ్ళీ అడగొద్దు, పూర్తి చేసి పోవాలా. ఇక్కడ నీళ్ళు ఇచ్చింటో ఆడపోయి పప్పేనికి పోతాం. మళ్ళా నీకెవరు చెప్పినారు పప్పేయమని? ఎవరు చెప్పినారు? నీళ్ళ కాడుంటే నీళ్ళ కాని ఉండాలి అయిపోయే వరకు. నువ్వేం చేస్తావు? మధ్య మధ్యలో అప్పుడప్పుడు టచ్ అవుతుంటావు. ఇది ఒకటి టచ్ చేస్తావు, అదొకటి టచ్ చేస్తావు. నూడిల్స్ లాగనమాట. నూడిల్స్ ఒకదానికి ఒక టచ్ అయింటాయి, అన్నిటిని టచ్ చేస్తుంది అది. మనం కూడా మన జీవితాలు నూడిల్స్ లాగా ఉండకూడదు. ఏ పని అప్పగిస్తే ఆ పనే చేయాలి. వాటర్ పోసేదే లాస్ట్ వరకు వాటర్కి. మళ్ళీ నువ్వు వచ్చి చికెన్ వేద్దునా? వద్దు. నువ్వు చికెన్ వేయడం వద్దు, పప్పు వేయడం వద్దు. నీ పని ఏమో అప్పగించిన ఆ పని చేయాలి. పనికి తెలుసు కదా అని అన్ని చేయడానికి పోకూడదు అనమాట. లేవీలే చేయాలి అంటే మనకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానిని మాత్రమే చేయాలి, కానీ అన్ని దాంట్లో ఏలు పెట్టకూడదు. రాని పని కూడా చేయకూడదు, తెలియని పని కూడా చేయకూడదు. తెలిసిన పనే చేయాలి. మనకు తెలిసిన పని, అనుభవం ఉన్న పని చేయాలి. అనుభవం లేని పనులు చేయకూడదు. ఏది చేయడానికి వీలు లేదు. ఇక్కడ లేవీలు మాత్రమే చేస్తున్నారు. కారణం ఏంటంటే అది లేవీలకు అప్పగించబడిన పరిచర్య. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘంలో ఒకసారి మనల్ని ఇంటర్నల్గా వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సంఘంలో నా పని ఏదైనా ఉందా? నా పాత్ర ఉందా? ఎప్పుడైనా ఇంతవరకు నా పాత్ర ఏమైనా ఉందా? దీంట్లో సంఘంలో, మందిరంలో నా పాత్ర ఏదైనా ఉందా? ఏమైనా పని చేస్తున్నానా నేను? మందిరంలో, దేవుని సంఘంలో ఏదైనా ఉపయోగపడుతున్నా? నా ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు చేస్తుంది మనుషులకు కాదు. నీ పరిచర్య మనుషులకా? ఇది దేవుని పనే మనుషుల పనే? ప్రత్యక్ష గుడారం దేవుని పనే మనుషుల పనే? దేవుని పని. సంఘము దేవుని పనే మనుషుల పనే? నువ్వు అనుకుంటావు అయ్యగారు చేసుకుంటారు పటు, అయ్యగారిదే పనిది, ఎవరు చేసి వాళ్ళకి జీతం వస్తుంది, అయ్యగారు చేసుకుంటాడు పటు, ఆయన చూసుకుంటాడు పటు. మనం తర్వాత కదా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడే తొందర ఏముంది? దేవుని పని. అరణ్యముల వారు నడిపించబడడానికి మొట్టమొదటి కారణం వారు దేవుని పనిని కలిగి ఉన్నారు. మందిరమును నిలబెడుతున్నారు.
ఎంత గొప్ప ధన్యత. నువ్వు చేసిన పనికి దేవుడు లెక్కిస్తాడు. నువ్వు చేసినవన్నీ దేవుడు నిన్ను ఒట్టిగా వదిలిపెట్టాడు. నువ్వు చేసిన పనికి దేవుడు జీతం ఇస్తాడు. ప్రతి వానికి ఏమిస్తాడంట? జీతం. వాని క్రియల చొప్పున చేసిన పనిని బట్టి జీతం ఉంటుంది. అర్థమవుతుందా? చేసిన పనిని బట్టి నువ్వు పని చేస్తే దేవుడు జీతం ఇస్తాడు. లోకంలోనే నాటేనికి పోతే నీకు జీతం ఇస్తున్నారు కదా, కూలి ఇస్తారు కదా. దేవుడు జీతం ఏడా సునీతమ్మ ఇస్తాడు? ఏడా? నువ్వు తక్కువ పని చేయాలా సండే రోజు. సునీతమ్మ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నిద్రను బాగా ప్రేమిస్తున్నాను, వాక్యం ఎక్కదు నీకు. చాలా సంవత్సరాలు నువ్వు ప్రభు నమ్ముకొని వాక్యం పనిచేస్తలేదు నీకు. ఇంకా దయచేసి నిద్రపోవద్దు. నిద్రపోతున్నారంటే సాతానుడు మిమ్మల్ని పట్టుకుంటున్నాడని అర్థం. మీకు అర్థం కావడం లేదు. వినకుండా చేస్తాడు. సరేనా? వచ్చే వారం నుంచి నువ్వు నిద్రపోవద్దు. ఆదివారం దయచేసి కొంచెం పని తగ్గించుకోండి మీరు. అందరికి చెప్తున్నా, ఆమెకు ఒక్కదానికి కాదు. ఒక ఆయన అన్నాడు నిద్ర ఉద్దరిది అన్నాడు. చేపలు రాస్తారు ఉద్దర ఇవ్వబడదు. నిద్రకు అట్లుందా? ఏం లేదు, ఇవ్వబడుతుంది. కనుక దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనం కలిగి ఉండాలి. దేవుని నడిపింపులో మొట్టమొదటి పని చేసిన పని ఏంటంటే, వాళ్ళు చేసిన పని చెప్పండి, దేవుని పనిని చేస్తున్నారు, దేవుని పరిచర్యం చేస్తున్నారు, దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్నారు. ఇక రెండవ విషయం ఆలోచన చేద్దాం. చూడండి, 17వ వచనం చదువుతారా? 9వ అధ్యాయం 17వ వచనం, సంఖ్యాకాండం 9:17. ఇక్కడ ఏం రాయబడిందంటే, మేఘము పైకెత్తబడినప్పుడు. ఏమి ఎత్తబడినప్పుడు అంట? మేఘము పైకెత్తబడినప్పుడు. మేఘం ఎప్పుడు వస్తుందంటే, గుడారం ఎప్పుడు వేస్తారో గుడారం మీద, ప్రత్యక్ష గుడారం మీద, మందిరం మీద ఆ మేఘం వచ్చి నిలబడుతుంది అన్నమాట. మేఘము దేవుని సన్నిధికి గుర్తు. మేఘము దేవుని సన్నిధికి గుర్తు. మేఘము పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. అంటే మేఘము ఎక్కడుంటుంది? మేఘం ఎక్కడుంటుంది చెప్పండి? ఇప్పుడు మందిరం మీద మేఘం ఉంటుంది. మేఘం కనపడాలంటే మనం ఏం చేయాలి? కిందికి చూస్తే కనపడతా, పైకి చూస్తే కనపడుతుంది. మేఘం పైకెత్తాలా. మన తలలు ఏం చేయాలా? పైకెత్తాలా. మలేష్, మన తలలు ఏం చేయాలా? పైకెత్తాలా. మేఘం కనపడాలంటే మనం పైకెత్తాలా, మన తలలు పైకెత్తాలా. రెండవ సంగతి ఏంటంటే, మన దృష్టి మారాలా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు వారి దృష్టి మేఘం మీద ఉంది. ఎందుకంటే మేఘం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలా? ప్రయాణం సాగిపోవాలా. వాళ్ళు దృష్టి లేకపోతే ప్రయాణం ఆగిపోతుంది. అంటే వారి దృష్టి మేఘం పైన పెట్టాలా. అంటే దృష్టి ఇప్పుడు ఏం కావాలా? ఎక్కడెత్తాలా? మన దృష్టి ఎక్కడ ఉండాలా? రెండవది పైకి ఉండాలా. ఒకటి, వారు ఏం చేస్తున్నారు? దేవుని పని చేశారు. రెండవది, వారు ఏం చేశారంటే దేవుని పైన దృష్టి పెట్టారు. దేవుని పైన. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీకు నోటెడ్ అయితే చెప్పండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. మన దృష్టి దేని మీద ఉండాలా? దైవ సంబంధమైన వాటిపైన మన దృష్టి. అబ్రాహాము గురించి రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం 11వ అధ్యాయంలో 10వ వచనంలో. పునాదులు గల పట్టణం కొరకు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. ఆయన దృష్టి భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మన దృష్టి ఎప్పుడో లోక సంబంధంగా ఆలోచన చేస్తాం. ఇశ్రాయేలు ప్రజల దృష్టి మేఘం మీద ఉంది. వారు ప్రయాణం చేయాలంటే వాళ్ళ దృష్టి ఎక్కడుంది? మేఘం మీద ఉంది. మరి నీ దృష్టి దేవుని పైన ఉందా? దేవుని పైన తొలగిపోయిందా? నీ చూపు దేవుని నుండి తొలగిపోయిందా? దేవునికి దూరం అయిపోయిందా నీ చూపు? లోతు సొదొమ వైపు మళ్ళింది దృష్టి. లోతు దృష్టి ఎక్కడ మళ్ళింది? సొదొమ వైపు. ఫస్ట్ ఏం చేసినాడు తెలుసునా? ఇట్లా కనులెత్తి చూసినాడు లోతు. చూస్తే ఏం కనపడింది? పచ్చని మైదానం కనపడింది. అబ్బా, ఇక్కడ ఉంటే కనుక మంచి పంటలు వండుతాయి, ఇక నీళ్ళు వారుతాయి, ఇక నేను పెద్ద కోటీశ్వరుని అయిపోతా అనుకున్నాడు.
దృష్టి లోకం పైన పెట్టినాడు. లోకంలో ఏమేమి ఉన్నాయంటే తెలుసా? యోహాను పత్రికలు మొదటి పత్రికలు ఏముంది? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. లోకంలో 3 ఉన్నాయంట. ఏమున్నాయంట లోకములమ్మా? శరీరాశ. రెండవది శరీరాశ అంటే తెలుసు కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా, ఇదే ఇంకా శరీరం ఇదే అడుగుతుంది ఎప్పుడు. నిన్న బిర్యానీ తింటుంది, ఇప్పుడు అడుగుతాం మళ్ళా బిర్యానీ పెట్టు దయచేసి. ఫుల్ గుంచితివి కదా అంటే కొంచెం దయచేసి. అక్కడ కనపడుతుంది చూడు బిర్యానీ, 100 రూపాయలకే బిర్యానీ అంటే కడుపులో వేసేసుకో అని చెప్తుంది. శరీరం ఇది గుంజుతుంది బాగా. అయస్కాంతం కంటే స్పీడ్ ఎక్కువ ఉంది దీనికి శరీరానికి. ఏది చూస్తే అది కావాలంటది, గుంజుతుంది. పోస్టర్, పెద్ద పోస్టర్ కనపడే సినిమా నైటు ఏం కాదు, ఎవరు చూడరు, అయ్యగారు లేరు, ఏం లేదు, కొట్టుపడే ఏం కాదు. రిలీజ్ మరి ఇంక మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫస్ట్ రిలీజ్ మనం ఉండాలా. ఫస్ట్ రిలీజ్లోనే మనం రిలీజ్ కావాలి. ఎక్కడ రిలీజ్ కావాలా? సినిమా హాల్లో మనం రిలీజ్ కావాలా. నువ్వు రిలీజ్ అయితే దేవుడు ఏం చేస్తాడు? నేను రిమూవ్ చేస్తాడు. దయచేసి రిలీజ్ అయిన సినిమాలు చూసిన వాళ్ళు చేయొద్దండి బాప్తీసం తీసుకున్నాక. అమ్మగారు సినిమాలు అంటే తెలియవు, ఆమెకి ఏం తెలియదు. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. ఇక మీదట మళ్ళా చూస్తామనే వాళ్ళు చేయొద్దండి. నెక్స్ట్ చూడాలని ఆశ కలిగిన వాళ్ళు చేయొద్దని ఒకసారి. మళ్ళీ ఏదైనా రిలీజ్ అయితే చూడాలనుకున్న వాళ్ళు దయచేసి చేయొద్దండి. పోవాలనుకున్న వాళ్ళు పోరా? ఎస్ సార్ నో చెప్పండి. పోరా? నో, అంతే. అట్లా ఉండాలా, కరెక్ట్గా బందోబస్తు చెప్పాలా. రిలీజ్ అయ్యగారు సినిమాలకు పోవద్దని చెప్పినాడు, ఫోన్లో చూసుకోవచ్చు కదా. రిలీజ్ ఇక్కడ కూడా అవుతున్నాయి కదా. ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి? ఫోన్లో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ కూడా చూడొచ్చా? బొమ్మ ఎక్కడైనా బొమ్మనే కదా. సినిమాలైనా బొమ్మనే, ఫోన్లనైనా బొమ్మలే. భార్య నమ్ముకుంటే అది భర్త మెల్లగా దుప్పటి కప్పుతాడు, కప్పి లోపలగా సినిమాలు, చెడు చిత్రాలు, అసభ్యకరమైనటువంటివి, అసభ్యకరమైన మెసేజ్లు, అసభ్యకరమైన చాటింగ్స్ అన్ని లోపల జరిగిపోతుంటాయి. దౌర్భాగ్యమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. బి కేర్ఫుల్. దేవుడు అందరినీ చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేయు పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేయు పనులన్నీ చూస్తున్నాడమ్మా. దేవుడు చూస్తున్నాడు లేదా? అందుకే మనం బ్రతికేది ఎట బతకాలా? దేవుడు చూస్తున్నాడు. పక్కింటోళ్ళ పొలం కాడికి పోయినప్పుడు దేవుడు చూస్తున్నాడు, పక్కింటోళ్ళ కాడికి పోయినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎవరింటికైనా పోయినప్పుడు అల్మారాలు ఎంకుతున్నాయి, ఏమైనా దొరుకుతాయని. పడతావు జాగ్రత్త. వలల పడితే తప్పించుకోలేవు. ఇక్కడ తప్పించుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో నుంచి తప్పించుకొని బయట పడవచ్చు, కానీ వలల పడితే. ఒక ఆయన మంచి వేరే దేశం నుండి ఒక బంగారు వాచి తెచ్చిపెట్టినాడు ఒక యజమానుడు. ఆయన పని చేస్తున్నాడు ఆ ఇంట్లో. ఆయన దృష్టి ఎప్పుడు ఆ బంగారు వాచ్ మీదనే ఉందన్నమాట. ఏ వాచ్ మీద ఉంది? ఈ ఓనర్ ఎప్పుడు ఇంట్లో ఇడిచిపెట్టిపోతాడో, చుట్టాల ఇంటికి ఎప్పుడు పోతాడో, ఇప్పుడు ఈ వాచ్ గోడ గడియారం క్లాక్ తీసుకొని పోవాలని అనుకున్నాడు. మొత్తానికి ఆయనకు ఒక రోజు టూర్ పడింది. ఈ ఓనర్ కూడా చూస్తున్నాడు, వీళ్ళు ఎప్పుడు దృష్టి దాని మీద పెట్టినాడు, ఏం జరుగుతుందో చూద్దామని. ఇక నేను ఊరు వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త చూసుకో, ఇల్లు వాకిలి అన్నీ జాగ్రత్త అని చెప్పినాడు. మంచిదే అయ్యగారు, ఖచ్చితంగా జాగ్రత్త, నా ఎంత జాగ్రత్త ఉన్నాడు ఎవడు లేడు కదా, నీకు తెలుసు కదా అని మెల్లగా ఆయన వెళ్ళిపోయినాడు. ఈయన ఇల్లు కాపుడున్నాడు. గేటు దాటిండా లేదా, గేటుకు గొల్లెం పెట్టినా లేదా, వెళ్ళిపోయాడా లేదా అని చూసుకుంటున్నాడు. ఇక అన్నీ సిద్ధం చేసినాడు. ఆయన కావలసిన వంటలు అవన్నీ లోపల పెట్టినాడు, తింటున్నాడు, బాగా రోజు తింటున్నాడు. ఇక ఆయన రాడు కదా, ఇంకో వారానికి వస్తాడు కదా అని మెల్లగా క్లాక్ తీసి ఇక ఏం చేద్దాం అనుకుంటే దాచి పెట్టుకుంటున్నాడు. అంత లోపల ఓనర్ వచ్చినాడు, తలుపు తడుతున్నాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలా, బ్యాగులో పట్టుకుంటే చూస్తాడు, బయటకోనికి అవకాశం లేదని నేను కదా ఇన్సర్ట్ చేసుకున్నా కదా, ఇట్లా వీకేసి లోపల వచ్చి పెట్టుకున్నాడు. క్లాక్ ఎక్కడ పెట్టుకున్నాడు? అంగి లోపల పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని మళ్ళీ యథావిధిగా నాలెక్కని ఇన్సర్ట్ చేసుకున్నాడు. టక్ చేసుకొని దండాలు అయ్యగారు అంటున్నాడు. మంచిది.
ఈ ఓనర్ చూస్తే ఆ క్లాక్ కనపడతలేదు, బంగారు వాచ్ చాలా విలువైంది, కనపడతలేదు అని కరెక్ట్గా 11:55 అయింది టైం. అప్పుడు 11:55, 56 అయింది, 57 అయింది, 58 అయింది, 59 అయింది. 12 గంటలకు దానికి ఒక శబ్దం కొట్టుకునేది తెలుసు. 1, 1 గంట, 2, 3, 4, 5 అని చెప్తుంది. ఇంతకుముందు ఉండేది కదా వాచ్లు, సౌండ్ చేస్తాయి కదా. ఇప్పుడు సమయం 12 గంటలైందని 1, 2 అని చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఎక్కడ చెప్తుంది తెలుసా? కడుపులో చెప్తుంది. దొంగ బయట పడిండా లేదా? మన కాడ ఎన్ని దాచి పెట్టుకున్నామో మనం కూడా దేవుని దృష్టిలో దొంగలం అవుతాం. దేవుని దృష్టిలో దొంగలు కావద్దు, జాగ్రత్తగా బతుకుదాం. మన బ్రతికేది కొంతకాలమే, జాగ్రత్తగా బ్రతకాలి. దాచుకొని ఎన్ని రోజులు మనం చెడిపోదాం. దాచిపెట్టుకుంటే మనకే నష్టం. ఏమి లేకుండా బ్రతుకుదాం. తెల్ల పేపర్ ఎట్లా అటు ఉండాలి మన బ్రతుకులు. అర్థమవుతుందా? మన హృదయం, మన తలంపులు, మన చూపులు, మన ఆలోచనలు అన్నీ ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. మన జీవితం, మన బ్రతుకులు చక్కగా ఉండాలి. అయితే వీళ్ళ దృష్టి మేఘం పైన పెట్టారు. ఇంకో మాట చెప్పి ముగిస్తాం. మిగిలిన విషయాలు మళ్ళీ మనం ఆ వారంలో ఆలోచన చేద్దాం. 1, వారి దృష్టి ఎక్కడుంది చెప్పండి? మేఘం మీద ఉంది. మరి నీ దృష్టి దేని మీద ఉంది? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, కళ్ళు చూసినదల్లా కావాలంటది. కళ్ళు చూసినదల్లా. ఆషాఢ మాసం అంటది ఒక ఆమె. ఆషాఢ మాసంలో 5,000 చీరలకు పెట్టేస్తారు. ఆషాఢ మాసం. నేత్రాశ, 3వది జీవపు డంబం. వారి దృష్టి ఎక్కడుంది చెప్పండి? మేఘం మీద ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ దృష్టి దేనిపైన ఉంది? నీవు దృష్టి దేనిపైన పెడుతున్నావు? నీ ఆలోచనలు దేని మీద పెట్టుకున్నావు? దేని మీద కలలు కంటున్నావు? గాలి మేడలు కడుతున్నావా? కలలు కంటున్నావా? ఎక్కడ నీ దృష్టి? దేనిపైన నీ దృష్టి? నువ్వు పెట్టాల్సిన దృష్టి ఎవరి మీద అంటే నువ్వు దేవుని పైన నీ దృష్టి కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ యెషయా ప్రవక్త ఆయన దృష్టి ఎక్కడుందో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితిని. యెషయా దృష్టి ఎక్కడుంది? ప్రవక్త అయిన యెషయా దృష్టి అంటే అత్యున్నతమైన సింహాసన పైన దృష్టి పెట్టాడు. మన దృష్టి దేవుని పైన. మన దృష్టి దేవుని పైన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నిండియున్నాడు. నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. యెషయా దృష్టి అత్యున్నతమైన సింహాసన పైన దృష్టి పెట్టాడు. దేవుని పైన దృష్టి. ప్రవక్త దృష్టి దేవుని పైన. చివరి మాట చెప్పి ముగిద్దాం, సమయమైంది కనుక. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 9. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఇక్కడ ఎవరి నోటి మాట ప్రకారం నడుస్తున్నారంట వాళ్ళు? యెహోవా నోటి మాట చొప్పున. యెహోవా నోటి మాట అనే మాట ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో దాదాపుగా 9 సార్లు రాయబడింది. మీరు తర్వాత కౌంట్ చేసుకోండి. 9 సార్లు రాయబడింది యెహోవా నోటి మాట చొప్పున, యెహోవా నోటి మాట చొప్పున. అదే 9వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో కూడా రాయబడింది. మొదటి వచనంలో కూడా రాయబడింది యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. 9వ వచనంలో ఇలాగూ సెలవిచ్చెను.
యెహోవా నోటి మాట చొప్పున. అంటే ఎవరి మాట ప్రకారం నడుస్తున్నారు వాళ్ళు? దేవుని మాట చొప్పున, దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నారు. దేవుని మాట. మన మాటలు ఎవరి విలువగా తీసుకోవాలా? ఎవరి మాటను మనం వాల్యూగా తీసుకోవాలా? దేవుని మాటను. అధికారులు మనకి ఏదైనా చెప్పినారనుకో, మనం ఏం చేస్తాం? చాలా విలువగా తీసుకుంటాం మాటను కదా. రేపు ఫలాని టయానికి నువ్వు రావాలా ఆఫీస్ కంటే మనం ఏం చేస్తాం? ముఖ్యమంత్రి చెప్పినాడు మనకు, సపోజు రేపు నువ్వు క్యాంప్ ఆఫీస్కి రావాలా ఫలానికి టయానికి, మనకే ఫోన్ చేసి చెప్పినాడు అనుకో, పోతాం పోమా? గంట ముందే. ఎవరి నోటి మాట అది? ముఖ్యమంత్రి నోటి మాట. కానీ దేవుని మాటకు పోతాం, అట్లా చెప్తే అట్లా వింటామా? దేవుని నోటి మాట. ఎక్కడి నుంచి వస్తుంది దేవుని మాట అంటే, ఇక్కడ ముందు దేవుడు మోసేతో మాట్లాడినాడు, మోసేనేమో ప్రజలకు చెప్పినాడు. అంటే దేవుడు వచ్చి డైరెక్ట్ నీతో మాట్లాడాడు, వాక్యం ద్వారానే నీతో. ఈరోజు ఉదయం ఒకటి చెప్తున్నాను, నాకు అయ్యగారు నాకు రాత్రి కల పడింది, అది కలభావం చెప్పాలా అంటున్నాడు. ఒరే, కళ నీకు పడితే నేను ఎట్లా చెప్తారా? కళ నీకు పడింది కనుక నీతోనే మాట్లాడాలి దేవుడు వాటి ద్వారా కాదు, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం వినడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో. మనం రెండు చేయకపోతే దేవుడు మాట్లాడా? వాక్యం వినము, వాక్యము చదవం. వినము చదవము, దేవుడు మాట్లాడతాడా? మీరు ఎన్ని రోజులైంది మరి బైబిల్ చదవక? మీరు ఓపెన్ చేయక దుమ్ము పట్టినాయి ఎప్పుడైనా దులిపినారా? మీ బైబిల్ దుమ్ము పట్టినాయి ఎప్పుడైనా దులిపినారా? దానిలో ఏమేమి ఎక్కినాయి, దాని మీద బైబిల్ దుమ్ము పట్టిపోయినాయి. ఎక్కడెక్కడ వాడేస్తాం. బైబిల్ అంటే మనకు భయం లేదు, వాక్య భయం లేదు. దేవుడు మాట్లాడతాడు ఆ గ్రంథం ద్వారానే. విలువైంది వాక్యం. తేనె కంటను జుంటి తేనె ధారల కంటే మధురమైంది. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆనందించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. దేవుడు నీతో మాట్లాడాలంటే ఏమేం చేయాలి? వాక్యం వినాలి ఫస్ట్. వాక్యము. కొంతమంది వాక్యం చెప్తేప్పుడు ఏదో మైకంలో ఉన్నట్టుంటారు, మత్తులో ఉన్నట్టుగా, డల్గా. గాంధీ హాస్పిటల్ నుంచి అప్పుడే డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వాళ్ళలాగా పెడతాం ఫేస్. మనం మళ్ళీ ఇలా గాంధీకే పంపాలా, రిటర్న్ పంపాలా? పేషెంట్ బాగా అయినాకనే కదా తీసుకురావాల్సింది. మళ్ళీ డిశ్చార్జ్ అయినాక మళ్ళీ ఎందుకు నువ్వు అట్లా ఫేస్ అట్లా పెడతావు? మళ్ళీ హాస్పిటల్కి పోదామన్నట్టు ఎందుకు పెడతావు ఫేసు? నేను తీసుకొచ్చింది హాస్పిటల్ నుంచి, మళ్ళీ పోదామన్నట్టు ఉంటావు ఫేసు. మళ్ళీ పోదునా గాంధీ కోరుకుంటారు కొంతమంది. గాంధీకి వదినా బాటిల్ పెట్టించుకోమంటావా, ఇంజక్షన్లు వేయించుకోమంటావా, గోళీలు వేసుకోమంటావా? ఎప్పుడు గాంధీ. మందిరానికి వచ్చినాక ఇంకా డిశ్చార్జ్ ఎందుకు? మనం దేవుని సన్నిధిలో ఆయన మాట వినాలి. రెండు విషయాలు. ఒకటి, దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన మాటలు వినాలి. వాక్యం చెప్తున్నాడు అబ్బాయ్య గారు, ఏం చెప్పాలి? వినాలి జాగ్రత్తగా. ప్రతి మాట పట్టుకోవాలా, ప్రతి ముక్క పట్టుకోవాలా, ప్రతి వచనం పట్టుకోవాలా, ప్రతి లేఖనం పట్టుకోవాలా, గట్టిగా పట్టుకోవాలి. ఇంటికి పోయినాక మళ్ళీ రిపీట్ చేసుకోవాలా. అందుకే మేము నోట్స్ తెసుకోమని చెప్తున్నా. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అన్నీ రిపీటెడ్. పశువులు ఉన్నాయి, గడ్డి బాగా త్వరగా తినేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? నెమరేస్తాయి. నెమరేయకపోతే అరగదు, రోగం ఉందని అర్థం. మనం ఇక్కడే ఈయన ఇడిచిపెట్టిపోతే మనకు కూడా ఏమున్నట్టు? మీరే చెప్తున్నారు, దేవునికి స్తోత్రం, నేనైతే చెప్తలేను. కనుక ఒకటి వినాలి, రెండవది చదవాలి. మీకు ఇవ్వబడింది బైబిల్ గ్రంథమే కదా. ఈ బైబిల్ పాత పడిందా? దేవునికి స్తోత్రం. ఇది నాకు సంవత్సరానికి 4 బైబిల్ ఉంటాయి నా దగ్గర. ఆ పెద్ద బైబిల్ ఉంటుంది, ఇది చినిపోయింది. మీరు చినిపోయిందంటే చించుకొని రావద్దు. బైబిల్ చదివి పేజీలు తిప్పి ప్రార్థన చేసేసి నల్లగా కావాలా. ఇది కొత్త బైబిల్. మళ్ళీ
దేవునికి స్తోత్రం. యెహోవా నోటి మాట చొప్పున, దేవుని నోటి మాట చొప్పున వినాలి. రెండవది చదవాలి. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడినాడు, అదే విషయాలు మోషే చెప్తున్నాడు, ఏమాత్రం తేడా లేదు. ఆయన ఏం చెప్పినాడో అదే చెప్తున్నాడు, అదే విషయాలు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, వింటున్నారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఈ మూడు మాటలు మనం విన్నాం. ఈ మూడు సంగతులు గట్టి పట్టుకుందాం. ఒకటి, వారు ప్రయాణం చేయడానికి ఏం చేసినారు, దేవుని పనిని కలిగి ఉన్నారు. రెండవది, వారు ప్రయాణం చేయడానికి ఏం చేసినారు, మర్చిపోయినారా, దేవుని వైపు చూశారు, దేవుని వైపు చూశారు. మూడవదిగా దేవుని మాట విన్నారు. ఈ మూడు విషయాలు తెలుసుకుందాం. ఇంకా యేసుప్రభు నమ్మని వారు యేసుప్రభు నమ్మండి. యేసుప్రభు వారు మన పాపాల కొరకు కలవరిశిలో చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. నిత్య జీవం కావాలంటే యేసుప్రభువే మార్గం అని నమ్ముకోండి. దేవుని నమ్మిన మనం ఈ మూడు మాటలు మన హృదయాలు భద్రపరచుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ